కుట్రలు చేస్తుంటే నంబర్ 1 శిఖా సిస్టర్. హాయ్ సిస్టర్. ఆనంద్ ఎన్ ఈ కేసు విషయంలో అయితే ముందుకు వెళ్ళాలి. కరెక్ట్ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని. బీజేపీ ఎంఐఎం దేశంలో 2 పార్టీలు. అసలు ప్రజలు మద్దతు ఇవ్వకూడదు, అప్పుడే దేశం ఎదుగుతుంది. కరెక్ట్ బ్రదర్ సింగసాని బ్రదర్. సత్యనారాయణ. రాజ్బోడా సార్ మీ విశ్లేషణ చాలా బాగుంటాయి, అయితే ఈ ప్రవీణ్ విషయంలో ఇంకా మొత్తం రాయలే. ఆనంద్ ఎన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉండాలి అన్న ఈ టైంలో నిలబడి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. అందరు కలిసి ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయండి అయ్యా. అప్పుడు ఒక ఇండివిజువల్ అందరు ఈ వ్యవస్థతోటి కొట్లాడేంత శక్తి ఒక ఇండివిజువల్కి ఉండదురా అయ్యా. కాబట్టి అందరు కలిసి ఒక సమిష్టిగా ఒక కార్యాచరణ జేఏసీగా ఏర్పడితేనే అది మనం ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. సో అది అంతమంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క బాధ్యతను షేర్ చేసుకుంటే అది మనం కరెక్ట్గా మనం పోరాటం చేయగలుగుతాము, ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాము అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. కానీ ఇప్పటి వరకు ఎవరు ఒక సోకాల్ పెద్దలు అంటే వాళ్ళు ఎవరు కూడా గట్టి చర్యలు తీసుకుంటలేరు. ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తారు, మాట్లాడుతూ వెళ్ళిపోతారు తప్ప కాంక్రీట్ స్టెప్స్ అయితే ఈ జేఏసీ ఏర్పాటు దిశగా ఒక్కరు కూడా చర్యలు తీసుకునేది నాకైతే కనిపిస్తలేదు. ఆలోచించుకోవాలి. కనీసం పాస్టర్లు అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అయ్యా. నెక్స్ట్ ఇట్లాంటి కాకుండా ఉండాలంటే ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకొని మరి ఏం చేద్దామని ఒక జేఏసీ లాగా ఏర్పడవచ్చు కదా. అంటే ఎవడి స్వార్థం వాడు, నాకెందుకు రేపు నన్ను ఇబ్బంది పెడతారేమో అన్న భావనలో ఉండి వాడు నా ఆర్థిక మూలాలు కోల్పోతామో, నన్ను కేసులలో ఇరికిస్తారో అని వాళ్ళందరూ నోరు మూసుకుంటున్నారు నాకెందుకు అన్నట్టు. ఇంకా మరి స్వార్థంగా వండుకుంటే ఎవడో ఒకటి బలవుతాడు. రేపు ఈ స్వార్థంగా కూర్చున్నాడు నాకెందుకు అన్నాడు వాడే ఫస్ట్ బలవుతాడు కావచ్చు. మరి అట్లా అయ్యేది ఉంటే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. అయినప్పుడు వాళ్ళకి ఇట్లా మీడియాకి వచ్చి బాధపడడం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేము. కాబట్టి వాళ్ళు రియలైజ్ కావాలి. శ్రీహరి. అవునన్నా కరెక్ట్ బ్రదర్. సో కిరణ్ కుమార్ చిల్లా 100% అన్న. సో అదే మిత్రులారా ఇంకా కొన్ని ఉండవచ్చు కానీ ఇక చాలా ఉన్నాయి కదా, ఇంకా చాలా లెంతీ అయిపోతుంది వీడియో కూడా. సో మోస్ట్లీ సిమిలర్ ఉంటాయి, రిపీట్ ఉంటాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మీకు తెలిసిన పాస్టర్లు కావచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి ఇంతో అంత వాళ్ళు ఒక క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఎట్లయితే టైప్ చేసారో అన్న మీరు అందరు కలిసి జేఏసీ ఏర్పడండి, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేద్దాం, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా అసలు రిపోర్ట్లు తెచ్చి ఆ ఫోన్ డేటా తీసుకొచ్చి మిగిలిన అసలు ప్రవీణ్ యొక్క టీవీ ఫుటేజ్లు తీసుకొచ్చి ఆ విధంగా మనం ఈ కేసును ముందుకు తీసుకుపోదాము. అట్లనే మిగతా వాళ్ళకి ఎవరైనా ఇట్లా అటాక్ చేయడానికి వస్తే ఇట్లాంటి జరిగితే వాళ్ళని కాపాడడానికి 5-10 నిమిషాల్లో ఈ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా పోయి బాక్సర్ లాంటి వాళ్ళు పోయి వాళ్ళని కాపాడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుందామని మీకు తెలిసిన పాస్టర్లు కావచ్చు, మీకు తెలిసిన లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, మీకు తెలిసిన సామాజిక కార్యకర్త కావచ్చు, ఇంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులతో సంప్రదించండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే. అట్లనే వచ్చే ఎన్నికలలో మాత్రం వీళ్ళని దింపేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి కనీసం వేరే ప్రభుత్వం అనేది కొంత మనకు న్యాయం చేస్తుందని భరోసా ఇస్తే వాళ్ళకు ఓటేద్దాం. ఓకే. అంటే ఆడ ఆంధ్రప్రదేశ్లో మరి థర్డ్ ఆల్టర్నేటివ్ సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరో ఇక ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇంకా సమయం ఉంది కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్లనే చేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది దింపాలి. ఓకే.